అందరికీ నమస్కారం. ఎప్పుడైనా మీ ఇంటి గోడల పగుళ్ళలోనో లేదా మిద్దె మీద ఉన్న నీళ్ళ ట్యాంక్ దగ్గరో ఒక చిన్న మొక్క మొలవడం మీరు గమనించారా? ఆ మొక్క మరేదో కాదు, మన హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రంగా, దైవ సమానంగా భావించే రావి చెట్టు. అయితే గుడిలో ఉండాల్సిన ఈ చెట్టు మన ఇంట్లో మొలిస్తే అది శుభమా లేక అశుభమా? తరతరాలుగా మన పెద్దలు రావి చెట్టును ఇంట్లో పెంచకూడదని, పొరపాటున మొలిచినా దాన్ని నరకకూడదని ఎందుకు హెచ్చరిస్తూ ఉంటారు? దీని వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన రహస్యం ఏమిటి? ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం కేవలం ఒక చెట్టు గురించి మాత్రమే కాదు, మీ అదృష్టాన్ని, మీ భవిష్యత్తును, మీ కుటుంబ శాంతిని శాసించే ఒక అద్భుతమైన అతిపెద్ద జ్యోతిష్యం మరియు ఆధ్యాత్మిక రహస్యం. ఈ వీడియో చూశాక మీ ఆలోచన విధానం పూర్తిగా మారిపోవడం ఖాయం. మీ జీవితంలో ఎదురవుతున్న ఎన్నో ఆకస్మిక సమస్యలకు కారణం ఏమిటో, వాటిని ఎలా సులభంగా పరిష్కరించుకోవాలో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. దయచేసి మీ మనసును ప్రశాంతంగా ఉంచుకుని ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రావి చెట్టు యుగయుగాలుగా మన సంస్కృతిలో మమేకమై ఉన్న ఒక మహావృక్షం. ఈ చెట్టుకు ఉన్న ఒక అద్భుతమైన ప్రత్యేకత ఏమిటంటే, ఇది మన తాత ముత్తాతలను, మన తండ్రులను, ఇప్పుడు మనల్ని, ఇలా ఎన్నో తరాలను తన కల్లారా చూస్తుంది. రావి చెట్టు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకు ప్రతిరూపమని, అందులో త్రిమూర్తులు కొలువై ఉంటారని మన పురాణాలు ఘోషిస్తున్నాయి. ఇంతటి పవిత్రమైన, సుదీర్ఘకాలం జీవించే శక్తి ఉన్న ఈ చెట్టు అకస్మాత్తుగా మన ఇంటి ఆవరణలో, గోడల మధ్య లేదా ఇంటి పైకప్పు మీద మొలిస్తే అది ఖచ్చితంగా ఏదో ఒక బలమైన సంకేతాన్ని మనకి ఇస్తుందని మనం ఒక మనిషిగా అర్థం చేసుకోవాలి. కొంతమంది అమాయకత్వంతోనో లేదో భక్తి కొద్దీ రావి చెట్టును ఇంట్లో కుండీలలో పెంచుతూ పూజలు చేస్తూ ఉంటారు. మరికొందరు గోడల మీద మొలిచిన వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా దాన్ని పీకేసి ఎక్కడో చెత్తలో పడేస్తూ ఉంటారు. కానీ ఈ రెండు పనులు మనకు ఎంతటి భయంకరమైన దోషాలను తెచ్చిపెడతాయో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. రావి చెట్టుకు ఉన్న అనంతమైన ఆయుష్ కారణంగా దానిని అకారణంగా నరికినా లేదా అవమానించిన ఆ దోషం ఒక్కరితో పోదు, అది తరతరాల పాటు ఒక పీడకలలాగా కుటుంబాలను వెంటాడుతూనే ఉంటుంది. అసలు మన ఇంట్లో రావి చెట్టు ఎందుకు మొలుస్తుంది? వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్న జ్యోతిష శాస్త్రపరంగా ఇది పితృదోషానికి ఒక స్పష్టమైన, ప్రత్యక్షమైన సంకేతం. మీ జాతకంలో బుధుడు, శుక్రుడు లేదా రాహు వంటి గ్రహాలు ఒక నిర్దిష్ట స్థానంలో ఉండి అవి ప్రతికూల ఫలితాలను ఇస్తున్నప్పుడు, లేదా మీ పూర్వీకులు తమ జీవిత కాలంలో తెలియక ఏదైనా దైవ స్థానాన్ని పాడు చేసినా, పచ్చని రావి చెట్టును నిర్దాక్షిణ్యంగా నరికేసినా, లేదా ఏదైనా ఒక కారణం చేత ఏ సాధువు ద్వారానో శాపానికి గురైనా, ఆ కర్మఫలం పితృదోషం రూపంలో ఈ తరానికి బదిలీ అవుతుంది. అప్పుడే ఇలా మీ ఇంట్లో అకారణంగా రావి చెట్లు మొలవడం ప్రారంభిస్తాయి. ఒకసారి ఆలోచించండి, మనం పగలు రాత్రి అనకుండా కష్టపడుతూ ఉంటాం. పిల్లల భవిష్యత్తు కోసం, ఒక సొంత ఇల్లు కట్టుకోవడం కోసం, సమాజంలో ఒక గుర్తింపు కోసం చెమటోడుస్తూ ఉంటాం. కానీ ఎంత కష్టపడినా చేతికి వచ్చినట్లే వచ్చి అదృష్టం చేజారిపోతుంది. చేతిలో చిల్లిగవ్వ మిగలదు, పైగా అప్పుల బాధ. ఇంట్లో ఎవరికో ఒకరికి తరచూ ఆరోగ్యం పాడవుతూనే ఉంటుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు, మనశ్శాంతి కరువవుతుంది. వివాహం వాయిదా పడుతూ ఉంటుంది. పిల్లలు కలగపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కేవలం మన కష్టం చాలకపోవడం వల్లే జరుగుతున్నాయని మీరు అనుకుంటే పొరపాటే. దీనికి ప్రధాన కారణం మన కంటికి కనిపించని పూర్వజన్మల కర్మల ప్రభావం అని, అదృశ్యంగా మనల్ని పీడిస్తున్న దోషాలను గ్రహించాలి. ఇలాంటి అద్భుతమైన జీవిత సత్యాలు తెలుసుకోవడం నిజంగా మనకు ఎంతో అవసరం కదూ. మీకు ఈ విషయం ఆసక్తికరంగా, మీ జీవితానికి ఎంతో దగ్గరగా అనిపిస్తే దయచేసి వీడియోని వెంటనే లైక్ చేయండి. మీ ఒక్క లైక్ నాకు ఇలాంటి మరెన్నో గుప్త రహస్యాలను మీ ముందుకు తీసుకురావడానికి ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈ పితృదోషం లేదా రావి చెట్టును నరకడం వల్ల వచ్చే శాపం నేరుగా మీ జాతకంలో బృహస్పతి అంటే గురుగ్రహం మీద అత్యంత తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. గురుగ్రహం అంటే ఏమిటి? బృహస్పతి మన అదృష్టానికి, మన సంతానానికి, ఇంట్లో ఉండే సుఖశాంతులకు, మనం అనుభవించే ఐశ్వర్యానికి, జ్ఞానానికి కారకుడు. అలాంటి బృహస్పతి బలహీనపడితే లేదా నాశనమైతే ఇక జీవితంలో మనం ఎంత ఎదగాలని ప్రయత్నించినా ఏదో ఒక అదృశ్య శక్తి మనల్ని వెనక్కి లాగుతున్నట్లే అనిపిస్తుంది. మీరు కోట్లు సంపాదించినా మనశ్శాంతి ఉండదు. మీరు ఎన్ని గుళ్ళు గోపురాలు తిరిగినా, ఎన్ని పూజా పునస్కారాలు చేసినా ఫలితం శూన్యం అనిపిస్తుంది. కొందరు నిరాశతో అంటూ ఉంటారు, మేము దేవుణ్ణి ఎంతో నమ్ముతాము, ఎన్నో పూజలు చేస్తాము, ఎవరికి ద్రోహం చేయము, అయినా మాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి? దానికి సమాధానం వారి జాతకంలో, వారి ఇంటి వాతావరణంలో దాగి ఉన్న ఇటువంటి దోషాలే. మనం తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్లు, మన పూర్వీకులు చేసిన కొన్ని దోషాలు ఒక అదృశ్య వలయంలా మన చుట్టూ అల్లుకొని మన ఎదుగుదలను అడ్డుకుంటాయి. మరి దీనికి పరిష్కారం లేదా? శాశ్వతమైన మార్గం ఏదీ లేదా? ఖచ్చితంగా ఉంది. మీ ఇంట్లో లేదా గోడల మీద చిన్న రావి మొక్క మొలిస్తే అది పెద్ద చెట్టుగా, అంటే ఒక బలమైన కలప ఉన్న మానుగా మారక ముందే దాన్ని అక్కడి నుండి తొలగించాలి. కలప ముదిరిపోయిన లావుగా మారిన చెట్టును మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నరకూడదు. అలా నరికితే ఆ శాపానికి ఇక విరుగుడు ఉండదు. ఒకవేళ
అది చిన్న మొక్క అయితే దాన్ని తొలగించడానికి అత్యంత సరైన సురక్షితమైన రోజు ఆదివారం. అవును, ఆదివారం రోజు మాత్రమే రావి చెట్టును ఇంటి నుండి తొలగించాలి. ఎందుకంటే శనివారం రోజు సాక్షాత్తు లక్ష్మీదేవి రావి చెట్టుపై కొలువై ఉంటే ఆదివారం నాడు దరిద్ర దేవత ఆ చెట్టుపై నివాసం ఉంటుంది. అందుకే ఆదివారం నాడు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం ఆచరించి స్వచ్ఛమైన మనసుతో ఆ చిన్న రావి మొక్క దగ్గరకు వెళ్ళండి. దానిని ఒక శత్రువులాగానో ఒక పనికిరాని చెత్తలాగానో చూడకండి. అది సాక్షాత్తు దైవ స్వరూపం. దానికి చేతులు జోడించి నమస్కరించండి. హే వృక్షరాజా, సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స్వరూపమైన మీకు నా ప్రణామములు. మీ నివాస స్థానం ఈ చిన్న ఇల్లు కాదు, మీకు ఒక విశాలమైన పవిత్రమైన స్థానం కావాలి. అందుకే మిమ్మల్ని అత్యంత భక్తి శ్రద్ధలతో సురక్షితమైన ప్రదేశానికి మారుస్తున్నాను. దయచేసి మా ఇంటి నుండి సంతోషంగా వెళ్ళిపోయి నేను చూపే ఆ పవిత్రమైన ప్రదేశంలో మహావృక్షంగా ఎదగండి. మా కుటుంబ దోషాలను హరించి మమ్మల్ని ఆశీర్వదించండి అని కన్నీళ్లతో మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఆ తర్వాత చాలా జాగ్రత్తగా వేర్లు తెగకుండా ఓపికగా దాన్ని బయటకు తీసుకువెళ్ళి ఏదైనా గుడి ఆవరణలోనో పచ్చని పార్కులోనో లేదా ప్రశాంతంగా పారే ఏదైనా నదీ తీరంలోనో నాటి కాస్త నీరు పోసి నమస్కరించండి. ఇలా చేస్తే ఆ మొక్క కొత్త చిగురు వేసినప్పటి నుండి మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ నశించిపోయి మీ కుటుంబంలో అంతులేని సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. జీవితంలో మనం చేసే ప్రతి కర్మకు ఒక ప్రతిఫలం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. మీరు అనుకోవచ్చు, నేను ఏ తప్పు చేయలేదు కదా, నాకెందుకు ఈ కష్టాలు అని. కానీ మనం ఒక కుటుంబంలో ఒక వంశంలో జన్మించాము అంటే ఆ వంశానికి సంబంధించిన కర్మలన్నీ ఒక వారసత్వ సంపదలాగా మనకు సంక్రమిస్తాయి. తండ్రి చేసిన అప్పును కొడుకును ఎలాగైతే తీర్చాల్సిన బాధ్యతను కలిగి ఉంటాడో అలాగే మన పూర్వీకులు చేసిన పాప కర్మలైన పర్యావరణానికి చేసిన నష్టమైన ఆ దోషాన్ని పరిహారం ద్వారా తొలగించుకునే బాధ్యత కూడా మనదే. అందుకే ఇలాంటి దైవికమైన మార్గదర్శకాలు మనకు అవసరం. ఏ ఒక్క పరిహారము రాత్రికి రాత్రే మీ సమస్యలన్నింటినీ మాయం చేసి మిమ్మల్ని కోటీశ్వరులను చేయకపోవచ్చు, కానీ అవి మీకు ఒక ఖచ్చితమైన సరైన మార్గాన్ని చూపిస్తాయి. మీరు ఈ మార్గంలో చిత్తశుద్ధితో ప్రయాణిస్తే తప్పకుండా మీ జీవితంలో అంధకారం తొలగిపోయి సరికొత్త సూర్యోదయం జరుగుతుంది. ఈ అద్భుతమైన ప్రయాణంలో నేను మీకు తోడుగా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు ఈ విషయాలు నిజంగా ఉపయోగకరంగా ఒక కొత్త ఆశను కల్పించేలా అనిపిస్తాయి. దయచేసి ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. ఇది మరింత మందికి చేరుకోవడానికి, వారి జీవితాల్లో వెలుగు నింపడానికి మీ వంతు సహాయం చేయండి. ప్రకృతికి మనిషికి ఉన్న అనుబంధం కేవలం గాలి పీల్చుకోవడం వరకే పరిమితం కాలేదు. మన పూర్వీకులు ప్రతి చెట్టులోనూ దేవుణ్ణి చూడడానికి కారణం చెట్లు మన నెగిటివ్ కర్మను గ్రహించి మనకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి. రావి చెట్టును మీరు నమస్కరించిన ప్రతిసారి మీలో ఉన్న భయాలు, ఆందోళనలు, దరిద్రం అన్నీ ఆ చెట్టు తీసుకుని మీకు స్వచ్ఛమైన ఆక్సిజన్తో పాటు దైవికమైన ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తుంది. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే రావి, మర్రి, నేడు, అరటి, ఉసిరి లాంటి చెట్లను ఎప్పుడూ ఇంటి కాంపౌండ్ లోపల నాటకూడదు. ఇవి విశాలమైన దైవస్థానాల్లో, పబ్లిక్ ప్రదేశాల్లో ఉండాల్సిన వృక్షాలు. మీరు కావాలంటే ఇంటి ఆవరణలో వేప చెట్టు నాటుకోవచ్చు, కానీ వేప చెట్టును నాటాక దాన్ని కూడా నరికే హక్కు మీకుండదు. ప్రకృతిని కాపాడడం అనేది మన ధర్మం. ఆ ధర్మాన్ని మనం పాటిస్తే ఆ ప్రకృతి మన తరతరాలను కాపాడుతుంది. మీరు నాటిన చెట్టు పెరిగి పెద్దదైతే మీ ఇంటికి అదృష్టం వస్తుంది. మీ ఇంటి వద్ద రావి చెట్టు మొలిస్తే దానిని ఒక శిక్షలా కాకుండా మీ జీవితాన్ని సరిదిద్దుకునే ఒక అవకాశంగా దేవుడు మీకు పంపిన ఒక సందేశంగా భావించండి. మన తాత ముత్తాతలు ఏవో కొన్ని తప్పులు చేసి ఉండవచ్చు, వారి అసంపూర్తి కోరికలు అలాగే ఉండిపోయి ఉండొచ్చు. వారందరి తరపున ప్రాయశ్చిత్తం చేసుకునే గొప్ప అవకాశం ఇప్పుడు మీకు లభించింది. భక్తితో, ప్రేమతో ఒక ప్రాణిని గౌరవించినట్లుగా ఆ మొక్కను తీసుకువెళ్ళి వేరే చోట ప్రాణం పోయండి. అప్పుడు చూడండి మీ జీవితంలో జరిగే అద్భుతాలు. మీకు ఇన్నాళ్ళుగా అడ్డుపడుతున్న ప్రతి ఆటంకం ఎలా పటాపంచలు అవుతుందో మీరే స్వయంగా చూసి ఆశ్చర్యపోతారు. చూశారు కదా, మన కళ్ళ ముందు సాధారణంగా కనిపించే ఒక చిన్న రావి మొక్క వెనుక ఎన్ని తరతరాల చరిత్ర, ఎంతటి జ్యోతిష శాస్త్ర రహస్యం, ఇంకెన్ని కర్మఫలాలు, లెక్కలు దాగి ఉన్నాయో. ఈరోజు మనం మాట్లాడుకున్న ప్రతి పదం, ప్రతి వాక్యం కేవలం ఒక సమాచారం కాదు. ఇది మీ జీవితాలను చీకటి నుంచి వెలుగు వైపు నడిపించే ఒక దివ్యమైన మార్గదర్శకం. ఈ ప్రకృతి మనతో ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటుంది. మనం కేవలం దానిని వినే ఓపిక, అర్థం చేసుకునే సున్నితమైన మనసు కలిగి ఉండాలి. ఈ వీడియోలోని విషయాలు మీ మనసుకు ఎంతగానో దగ్గరయ్యాయని, మీ ఆలోచనలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ను రగిలించాయని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. నేను చెప్పిన విషయాలు, వివరించిన విధానం మీకు నిజంగా నచ్చి ఉంటే, మీరు చెప్పినవన్నీ చాలా బాగున్నాయి, మా కళ్ళు తెరిపించాయని మీకు అనిపిస్తే దయచేసి కామెంట్స్లో మీ మనసులోని మాటను మాతో పంచుకోండి. ఈ వీడియోను 1-2 సార్లు మళ్ళీ వినండి. ప్రతిసారి మీరు విన్నప్పుడు ఇందులో దాగి ఉన్న జీవిత సత్యం, అంతరార్థం మీకు మరింత స్పష్టంగా అర్థమవుతుంది. మీ అనుమానాలన్నీ పటాపంచలవుతాయి. అలాగే వీడియోను లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి అద్భుతమైన జీవిత సత్యాలతో, మరెన్నో ఆధ్యాత్మిక రహస్యాలతో మరో అద్భుతమైన వీడియోలో మీ ముందుకు వస్తాను. నమస్కారం.